హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈహెచ్ఎస్‌పై రేపే రానున్న శుభవార్త అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం ఉద్యోగ మరియు పెన్షనర్ల వర్గాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కోసం ఒక ప్రత్యేక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ట్రస్ట్‌లో మొత్తం 8 మంది సభ్యులకు చోటు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో 6 సభ్యులను వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుండి, అలాగే ఇద్దరు సభ్యులను పెన్షనర్ల సంఘాల నుండి ఎంపిక చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఇలా సభ్యులను నియమించడం వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ యొక్క ఆరోగ్య పథకం అమల్లో పారదర్శకతను పెంచడం మరియు ఉద్యోగుల గొంతును ప్రభుత్వం వద్ద వినిపించటం. అయితే ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగటం లేదు. ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఇంకా అధికారికంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకముందే, దానికి సంబంధించిన విధి విధానాలు మరియు మార్గదర్శకాలు స్పష్టంగా విడుదల చేయకముందే ప్రభుత్వం ఉద్యోగుల జీతాల నుండి 1.5% కోత విధించడం పెద్ద దుమారానికి దారితీసింది. సాధారణంగా ఏదైనా ఒక పథకం అమలు చేసేటప్పుడు దానికి సంబంధించి విధి విధానాలు మరియు ముందుగా ఖరారు కావాలి. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, ట్రస్ట్ నియమావళి లేకుండానే వేతన కోతలో వేతనం కోత విధించటంతో ఉద్యోగ వర్గం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం ఒక రకంగా బూమరాంగ్ అయింది. అంటే మేలు జరుగుతుందని ఆశించిన చోట రివర్స్ విమర్శలు వెల్లువెత్తాయి. మరి దీనివల్ల ప్రభుత్వం కూడా ఆత్మరక్షణలో పడిపోయింది. ఆగమేఘాల మీద 1.5% వేతన కోత విధించడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఈ యొక్క నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం హడావిడిగా ట్రస్ట్ సభ్యుల ప్రకటన మరియు ఇతర మార్గదర్శకాలపై దృష్టి సారించింది. అంటే తప్పు జరిగిన తర్వాత దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తోందని ఉద్యోగులు భావిస్తూ ఉన్నారు. అయితే ఉద్యోగులు ఈ యొక్క హెల్త్ స్కీమ్‌ను వ్యతిరేకించడం లేదు. కానీ దానిని అమలు చేసే పద్ధతిని తప్పుపడుతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు ఇతర ప్రభుత్వ సిబ్బంది వాదన ఏమిటంటే, మా జీతాల నుండి డబ్బులు కట్ చేసే ముందు ట్రస్ట్ ప్రక్రియ పూర్తి చేసి ఉంటే బాగుండేది అని. మరి ఐఎస్ వంటి సాంకేతిక అంశాలు మరియు ఇతర క్లియర్ అయిపోయిన తర్వాత చివరి దశలో ఈ యొక్క అమౌంట్ డిడక్షన్ చేసి ఉంటే అందరూ సంతోషంగా అంగీకరించేవారు. కానీ అవేమీ లేకుండానే నేరుగా జీతంలో కొంత కోత పడటం అనేది చాలా దారుణమైన విషయం అని వారు మండిపడుతున్నారు. అయితే అలాగే ఈ యొక్క పరిణామాల వల్ల ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా పెద్ద తలనొప్పిగా అయితే మారింది. సాధారణ ఉద్యోగులందరూ తమ నాయకులకు ఫోన్లు చేసి, "మీకు తెలియకుండానే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మాకు కనీసం సమాచారం ఎందుకు ఇవ్వటం లేదని" నిలదీస్తున్నారు. మరి దీంతో నాయకులు కూడా సంకట స్థితిలో పడ్డారు. మరి ప్రభుత్వం కనీసం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఒక స్పష్టమైన ప్రణాళికను వివరించి ఉంటే ఈ యొక్క గందరగోళం ఉండేది కాదు. ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ముందుగానే పంచుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత. కానీ ఇక్కడ స్కీమ్ ఇంకా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలు కాకముందే డబ్బులు కట్ చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులైతే ఎదురవుతున్నాయని పెన్షనర్లు మరియు ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే చివరగా అందుతున్న సమాచారం ప్రకారంగా ఆర్థిక శాఖ వద్ద ఉన్న డేటా ఆధారంగా ఉద్యోగులందరికీ డిజిటల్ హెల్త్ కార్డ్స్ పంపిణీ చేయనున్నారు. ఈ యొక్క కార్డుల ద్వారా నగదురహిత చికిత్స పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో ఎవరైతే తమ వివరాలు అప్‌లోడ్ చేశారో వారి వివరాలనే ప్రామాణికంగా తీసుకొని ఈ కార్డులైతే జారీ చేస్తారు. ఏదేమైనా ప్రభుత్వం ఇకనైనా పారదర్శకంగా వ్యవహరించి ఉద్యోగుల అనుమానాలను నివృత్తి చేయాలనైతే అందరూ కోరుకుంటున్నారు. సో, మొత్తం 8 మంది సభ్యులండి. 6 ఉద్యోగ సంఘాల నుండి, 2 పెన్షనర్ల నుండి ఎంపిక. ట్రస్ట్ నిర్మాణము, వేతన కోత, ముందస్తు మార్గదర్శకాలు లేకుండానే 1.5% జీతం లేదా ఉద్యోగుల జీతం లేదా పెన్షనర్ల పెన్షన్ నుంచి కటింగు. ఉద్యోగుల ఆవేదన ఏంటంటే ట్రస్ట్ ఏర్పాటు కాకముందే అమౌంట్ డిడక్షన్ చేయడం పైన తీవ్ర వ్యతిరేకత అయితే వస్తోంది. సంఘాల పరిస్థితి ఏమిటి అంటే సాధారణ సిబ్బంది నుండి నేతల వైపు ప్రశ్నల వర్షం.
డిజిటల్ హెల్త్ కార్డ్స్, ఆర్థిక శాఖ డేటా ఆధారంగా త్వరలో కార్డుల పంపిణీ, ప్రభుత్వ వైఖరి విమర్శలు రావడంతో నష్ట నివారణ చర్యలు ప్రారంభం. ఈహెచ్ఎస్ పథకంలో భాగంగా 8 మంది సభ్యులతో కూడినటువంటి ట్రస్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం అయింది. అయితే ట్రస్ట్ పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకముందే ఎటువంటి అధికారిక మార్గదర్శకాలు లేకుండానే 1.5% వేతన కోత విధించడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రగిలించింది. దీనిపై ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఇప్పుడు ట్రస్ట్ ఏర్పాటు మరియు డిజిటల్ కార్డుల పంపిణీ ద్వారా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేస్తోంది. ఒక మంచి పథకాన్ని సరైన పద్ధతిలో అమలు చేయకపోవడం వల్లే ఈ యొక్క గందరగోళం నెలకొందని చెప్పేసి స్పష్టమవుతుంది. మరి చూడాలి రేపు రేపు ఈ యొక్క ప్రకటించబోయే ఈహెచ్ఎస్, కొత్త ఈహెచ్ఎస్ సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలు ఎలాగా ఉండబోతున్నాయనేది అప్డేట్ అయితే మనం రేపటి వీడియోలో తెలుసుకుందాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.